హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. టుడే మార్నింగ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ డౌన్ అనేసి మనకి స్టేటస్లు పెట్టడం కానీ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి యూట్యూబే ఆల్రెడీ డౌన్ అయి ఉంది. ఎలా చూస్తాం న్యూస్లో మనం అబ్జర్వ్ చేసాం. ఈవెన్ మల్టిపుల్ సైట్స్ ట్విట్టర్లో చూసాం ఇలా యూట్యూబ్ డౌన్ అయింది అనేసి. ఎర్లీ మార్నింగ్ మనకి 6:45కి మా సెషన్ స్టార్ట్ అవుద్ది. 6:35కే మేము యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ప్లే అవ్వడం లేదు, అంటే లోడ్ అవ్వడం లేదు. ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్. ఈవెన్ షార్ట్స్ ఓపెన్ అవ్వడం లేదు, హోమ్ పేజ్ ఓపెన్ అవ్వడం లేదు. ఓన్లీ ప్రొఫైల్ వరకే నా దగ్గర ఓపెన్ అవుతుంది. నేను చెక్ చేశాను, వైఫై స్టాప్ చేశాను, మళ్ళా మొబైల్ నెట్ నుంచి కనెక్ట్ అయ్యాను. అంటే నా అకౌంట్ ఏదన్నా ఇలా ఓపెన్ అవ్వడం లేదనేసి వేరే అకౌంట్స్ ఓపెన్ చేశాను. ఇమీడియట్గా 6:45 క్లాస్ జాయిన్ అవుతానే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ రిపోర్టింగ్ సేమ్. నేను మన ఇండియా వరకు ఏదైనా అవుటేజ్ వచ్చిందనేసి అప్పటికప్పుడే మనం క్లాస్లోనే లైవ్లో చెక్ చేసాం. దిస్ ఇస్ ద గ్లోబల్ అవుటేజ్. 6:35 నుంచి 7:35 వరకు గైస్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసాం. 1 అవర్ వరకు యూట్యూబ్ ప్లే అవ్వలేదు. అంటే హోమ్ పేజ్ లోడ్ అవ్వలేదు, వీడియోస్ ప్లే అవ్వడం లేదు. ఎస్, 1 అవర్ అవుటేజ్ జరిగింది. లెట్స్ వెయిట్ ఫర్ వాట్ ఈస్ ద రూట్ కాజ్, వాట్ ఈస్ ద టైమ్ లైన్, వెన్ ద ఇష్యూ ఇస్ అక్కర్డ్, ఇష్యూ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఆ ఇన్ఫర్మేషన్ అఫిషియల్గా మన యూట్యూబ్ నుంచి పోస్ట్ చేసేంత వరకు వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, 24/7 హై అవైలబిలిటీలో అప్లికేషన్ ఉంటుంది అంటున్నారు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసాం, గిట్హబ్ డౌన్ అయింది, ఏడబ్ల్యూఎస్ అవుటేజ్ వచ్చింది, ఈవెన్ అజూర్ అవుటేజ్ వచ్చింది. వీ కాంట్ ప్రిడిక్ట్. ఓకే, మీరు ఏ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ చేశారని అంటే ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ మాన్యువల్ డిప్లాయ్మెంట్స్, మనం మాన్యువల్గా హ్యూమన్ ఇన్వాల్వ్ అయి చేసినా కానీ జరుగుతుంది. బట్ 100% దే ఆర్ నాట్ మైగ్రేటింగ్ టు ఏఐ ఆల్సో. దిస్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్. ఖచ్చితంగా ఏఐకి వెళ్తే మీరు గమనించండి, ఏఐ కెన్ డిటెక్ట్ ఓకే విచ్ కర్రీ దట్ ఈస్, వాట్ టైప్ ఆఫ్ కర్రీ, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ కర్రీ ఫోటో పెడితే డిటెక్ట్ చేయగలదు. బట్ ఏఐ కాంట్ టేస్ట్ ఆఫ్ దట్. టేస్ట్ చెక్ చేయగలదా ఏ టూల్కి నువ్వు ఆ ఇమేజెస్ ఇస్తే? నో, ఇట్ కాంట్ టెస్ట్ ఇట్. మీరు ఫొటోస్ పెడితే టేస్ట్ చేయగలదా? అలానే హ్యూమన్లో కూడా మీరు మన ప్రాజెక్ట్స్లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏఐ అన్ని డిటెక్ట్ చేసే పని అయితే హ్యూమన్ మైండ్ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుందా. అందుకని డోంట్ వరీ, ఇటువంటి అవుటేజెస్ కామన్. నియర్లీ 1 అవర్ క్లోజ్గా మేము క్లాస్లో ఎవ్రీ 5 మినిట్స్కి స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాను. ఓకే, అవుటేజ్ ఎక్కడన్నా గ్లోబల్గా, ఎప్పుడైనా మన ప్రాజెక్ట్స్లో గ్లోబల్ అవుటేజ్ వచ్చినప్పుడు, గ్లోబల్గా కస్టమర్స్ ఇంపాక్ట్ అయినప్పుడు మనం మానిటరింగ్ చేసేటప్పుడు ఓన్లీ అప్లికేషన్ మానిటరింగు, అలానే ఇన్ఫ్రా మానిటరింగ్ ఒకటే కాదు, మన కస్టమర్స్ వరల్డ్ వైడ్ ఎక్కడన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇష్యూస్ రిపోర్ట్ చేస్తున్నారో కూడా క్లోజ్గా మానిటర్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మానిటరింగ్ ఓన్లీ. ఓకే, అప్లికేషన్ కస్టమర్ వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ మానిటరింగ్ కూడా యూ గైస్ నీడ్ టు కాన్సన్ట్రేట్. లెట్స్ వెయిట్ ఫర్ ద కంప్లీట్ రూట్ కాజ్ అండ్ విల్ ట్రై టు లుక్ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.